నమస్తే నాగేశ్వర్ గారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపికయ్యారు సార్. తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, బేదా మస్తాన్ రావు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్ కృష్ణయ్య. నాగబాబుకు రాజ్యసభ వస్తుంది అని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా కొణిదెల నాగబాబును రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకోవడానికి మూడు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లుగా తెలుస్తోంది సార్. ఆల్రెడీ అఫీషియల్గా కూడా అనౌన్స్ చేసేశారు. నాగబాబు రాష్ట్ర మంత్రి వర్గంలోకి వస్తే ముగ్గురు మెగా బ్రదర్స్, చిరంజీవి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేశారు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అండ్ 6 శాఖలకు మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు, అండ్ కొణిదెల నాగబాబు కూడా మంత్రివర్గంలోకి త్వరలో రాబోతూ ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారనేది మనకున్న సమాచారం సార్. అండ్ దీని మీద అంబటి రాంబాబు ఒక కమెంట్ చేశారు సార్. ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటూ ఉన్నారు పాపం అని చెప్పి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, నాగబాబుని ట్యాగ్ చేసి ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. సో నాగబాబుకి క్యాబినెట్లోకి తీసుకోవడం మీద మీ కామెంట్. అంబటి రాంబాబు అడిగి అంబటి రాంబాబు ఇష్ట ప్రకారం మంత్రివర్గంలో తీసుకోవాలి. మంత్రివర్గం తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి ప్రెరగేటివ్, అధికారం ఉన్న కూటమి ఇష్టం. నాగబాబు జనసేన నేత. ఈవెన్ మన పార్లమెంటరీ డెమోక్రసీ సూత్రాల ప్రకారం జనసేన నాయకుడు కావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే రవిశంకర్ను కూడా తీసుకొని సమాచార శాఖ మంత్రి చేయొచ్చు. ఆ అవకాశం ఉంది, ఆ వెసులుబాటు కూడా ఉంది. 6 నెలల లోపల ఏదో ఒక సభకు సభ్యుడు కావాలి. రాజకీయాల్లో ఉండాలని కూడా ఏమీ లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో జయశంకర్ ఉన్నాడు, అసలు సేమ్ పార్టీ ఉండాలని కూడా ఏం లేదు. మీకు ఈఎంఎస్ నంబూద్రిపాద్ 1957లో కేరళలో తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైతే బిఆర్ కృష్ణయ్య అని ఇండిపెండెంట్ ఆయన, తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయి చాలా ప్రఖ్యాత జడ్జి అయ్యారు. ఆయన మంత్రిగా తీసుకున్నారు. ఆయన అసలు క్యాబినెట్లో కూడా లేరు, ఆయన పార్టీలో కూడా లేరు. సో అందువల్ల పార్లమెంటరీ డెమోక్రసీ సూత్రాల ప్రకారం ఈ ప్రొసీజర్ ఇది. ఇక మల్టీ స్టార్ మూవీ అందామా, ఈ రాజకీయాల్లో అన్నీ మల్టీ స్టార్ మూవీలే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పొలిటికల్ పార్టీ ఏర్పాటైనప్పుడు జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ ముగ్గురు లేరా? మరి అది మల్టీ స్టార్ మూవీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనగలమా? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు లేరా? ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ఉంది. సో అంబటి రాంబాబు పార్టీకి చాలా సన్నిహితంగా కూడా ఉండే జగన్కు కేసీఆర్. అందులో మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్, కవిత 5గురు. మరి అప్పుడు అంబటి రాంబాబు అన్నడా కేసీఆర్ మల్టీ స్టార్ మూవీ అని? సో మీకు తమిళనాడులో మరి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్. సో అంతకుముందు కరుణానిధి ముఖ్యమంత్రి, అది కూడా మల్టీ స్టార్ మూవీ కదా. మళ్ళీ కనిమోజీ ఆల్రెడీ అన్న, చెల్లె, కొడుకు, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. అంతకుముందు కరుణానిధి ఉన్నాడు. మరి అది తమిళ్ వర్షన్ది, డబ్బుడు కాదు, తెలుగు డబ్బింగ్ కాలే. సో ఇలా మన ఒక్కరు కాదు కదా, ఇప్పుడు నీకు అనేక పార్టీల్లో ఏకకాలంలో ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్లో చిదంబరం ఉన్నాడు, ఆయన కొడుకు కార్తీ చిదంబరం ఉన్నారు. సో రాజకీయాల్లో ఇదేమీ సర్ప్రైజింగ్ కాదు. దేశవ్యాప్తంగా ఉంటారు, భార్యాభర్తలు రాజకీయాలు ఉంటారు, తండ్రి కొడుకులు, తాతలు, మనవళ్ళు అందరు ఉంటారు. అందువల్ల పాలిటిక్సే మల్టీ స్టార్ మూవీ. అందులో ఇక్కడ ప్రత్యేకంగా నాగబాబు పట్ల అభ్యంతరం చెప్పాల్సిందే ఉంది. ఆయన జనసేన ప్రజారాజ్యం కాలం నుంచి పార్టీతో అసోసియేట్ అయి ఉన్నాడు. అవును, కుటుంబం అందామా, కుటుంబమే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే షర్మిల పాదయాత్ర వేసింది, కానీ బయట వాళ్ళు ఎవరో వచ్చి పాదయాత్రలు చేయలే కదా వైసీపీ తరఫున. ఎందుకు? జగనన్న వదిలిన బాణం అని. మరి జగనన్న వదిలిన బాణం షర్మిల ఎందుకు కావాలి? చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. మరి వైసీపీకి చెందిన మిగతా నాయకురాలు ఎవరన్నా పాదయాత్ర చేశారా? షర్మిలను ఎందుకు ఎంచుకున్నాడు జగన్ చెల్లెలనే కదా ఎంచుకున్నది. అందువల్ల మన పాలిటిక్స్లో ఫ్యామిలీస్లో ఒకే ఫ్యామిలీ నుంచి ఉండడం అనేది నేరం కాదు కదా. అందువల్ల నాగబాబు మంత్రి అయితే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మంత్రిగా ఆయన పని విధానం ఏంటి, ఆయన తీసుకునే చర్యలు ఏంటి, ఆయన సరైన సామర్థ్యం చూపాడా లేదా అని విశ్లేషించుకోవాలి. ప్రజలకు ఆయన మంత్రి కావడం వల్ల ప్రయోజనం ఉందా లేదా అని విశ్లేషించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఆయన మంత్రి దీనికి ఎందుకు అభ్యంతరం? వాళ్ళ పార్టీకి ప్రజలు తీర్పు చెప్పారు, ఆ కూటమికి ప్రజలు తీర్పు చెప్పాక వాళ్ళు ఎవరినైనా మంత్రి. అది పవన్ కళ్యాణ్ ఇష్టం జనసేన నుంచి ఎవరు మంత్రి కావాలని. జనసేన నుంచి ఎవరు కావాలి అనేది
నాగబాబు సోదరునిగా కాదు, జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఇష్టం. అది అండ్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు సార్. అసలు లేకపోయినా చేయొచ్చు అంటారు. నేను జనరల్ సెక్రటరీ తర్వాత సంగతి, మీరు అన్నది నిజం. అది జనరల్ సెక్రటరీగా ఉన్నారు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, పార్టీ మూల స్తంభాల్లో ఒకరు. అది నేను అది కూడా కాదంటాను. ఇదే ఇప్పుడు ఫస్ట్ ఇష్టం పవన్ కళ్యాణ్ది, తర్వాత ఇష్టం చంద్రబాబు నాయుడుది. పార్లమెంటరీ సూత్రాల ప్రకారం చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇష్టం. కానీ సంకీర్ణ రాజకీయాల్లో ఒక పార్టీ ఎవరిని తన తరఫున క్యాబినెట్లో ఉంచాలి అనేది ఆ పార్టీ డిసిషన్ కదా. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ డిసిషను, మధ్యలో వేరే వాళ్ళకి అభ్యంతరాలు ఏముంటాయి. అయితే అభ్యంతరాలు చెప్పకూడదు నేనేం అంటలేను. రాజకీయాల్లో ఖచ్చితంగా అన్నిటి, ఇప్పుడు నాగేశ్వర్ లాంటి వాడికి ఏమి మన సిరియా మీద మాట్లాడతలేమా, బషర్ అల్ అసద్ అనడం నాగేశ్వర్కి ఏం సంబంధం అని అనడం, అబూ మహమ్మద్ అల్ జలానీ ఆ నాగేశ్వరరావు తెలుగులో మమ్మల్ని జిహాదీ ఎలిమెంట్స్ అంటున్నాడు అని అబూ మహమ్మద్ అల్ జలానీ అభ్యంతరం చెప్పాడు అనుకోండి, నడవదు కదా. సో సిరియాలో అబూ మహమ్మద్ అల్ జలానీ జిహాదీ లింకులు ఉన్నాయి, అల్ ఖైదా రూట్స్ ఉన్నాయి నాగేశ్వర్ విశ్లేషించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి ఎవరైతే అంబటి రాంబాబుకు విశ్లేషించే హక్కు ఉన్నది, కానీ కాదని అంటలేను. ఆయన అంబటి రాంబాబుకు మాట్లాడే హక్కు ఉన్నది, అది తప్పని చెప్పే హక్కు నాకు కూడా ఉన్నది కదా. అందువల్ల రాజకీయాల్లో ఎవరు మల్టీ స్టార్, రాజకీయాలే మల్టీ స్టార్, అందులో అనుమానం ఏమున్నది. ఇప్పుడు ఆ మాట కడితే చంద్రబాబు నాయుడు లోకేష్ లేరా, సో అటు పురంధేశ్వరి లేరా, బాలకృష్ణ, సో నందమూరి బాలకృష్ణ లేరు. ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు శాసనసభలో ముగ్గురు ఉన్నారు, భరత్, సో మీకు భరత్ ఉన్నారు. అట్లా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అండి. పాలిటిక్స్ అంటేనే మల్టీ స్టార్ మూవీసే. అందులో ఈ పార్టీ ఆ పార్టీ అతీతమేం కాదు. దాదాపు అన్ని భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు మల్టీ స్టార్ మూవీసే, అందులో డౌట్ ఏమీ లేదు మన దగ్గర. అది మన దేశంలో ఉన్న ట్రెండ్, మన దేశమే కాదు ప్రపంచంలో చాలా దేశాలు ట్రెండ్. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉంటే ఆయన అడ్వైజర్లు కొడుకులు అల్లుళ్ళు కూడా ఉన్నారు. అడ్వైజర్లు అల్లుళ్ళే కాదు. ఇప్పుడు అబ్రహాం ఎక్కార్డ్ అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్కు, యుఏఈకి, మొరక్కో, బహ్రెయిన్ ఈ దేశాల మధ్య అబ్రహాం ఎక్కార్డ్ కుదిరినప్పుడు వెస్ట్ ఏషియాలో ఆ ట్రంప్ అల్లుడు, ఆయన లెబనీస్ ఆరిజిన్ ఉన్న అల్లుడు ఉన్నాడు ఆయన. సో ఆ లెబనీస్ ఆరిజిన్ ఉన్నట్టు జూయిస్ ఆరిజిన్ ఉన్న అల్లుడు కూడా ఉన్నాడు. సో వాళ్ళు ఒక పాత్ర కూడా పోషించారు. అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు ట్రంప్ కుటుంబ సభ్యులు లేరా, వాళ్ళందరూ కూడా అడ్వైజర్లుగా ఉన్నారు. అందువల్ల ఇట్స్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. దానికి మనం అందుకే పాలిటిక్స్ అంటేనే మల్టీ స్టార్. అందులో సింగిల్ స్టార్ పాలిటిక్స్ కన్నా మల్టీ స్టార్ పాలిటిక్స్ బెటర్ కదా. అండ్ సమర్థత అనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్. నిజంగా అప్పుడు ప్రజారాజ్యం నుంచి ఇప్పుడు జనసేన వరకు నిజంగా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ని అన్నరాని మాటలు అన్నప్పుడు, వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేసినప్పుడు కూడా నిజంగా తమ్ముడికి అండగా అన్నయ్య నాగబాబు నిలబడ్డారు సార్. అండ్ పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్పి అక్కడ ద్వారంపూడి, ముద్రగడ లాంటి వాళ్ళందరూ కూడా, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళందరూ ప్లాన్ చేసిన క్రమంలో కూడా అక్కడ మొత్తం పిఠాపురం మీద ఆయన ఫోకస్ చేశారు సార్. అండ్ దానికి తోడు టీడీపీ జనసేన మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చినప్పుడు అక్కడ చాలా చోట్ల టీడీపీ జనసేన కార్యకర్తలతో కూర్చుని ఈయన సమన్వయం చేశారు సార్. నాగబాబు జనసేనలో నిర్వహించిన పాత్ర అందరికీ తెలుసు. అందుకే అంటున్నా ఆ పాత్ర నిర్వహించకపోయినా తీసుకోవచ్చు అంటున్నా. ఇక నిర్వహించిన తర్వాత ఇక చర్చ ఎక్కడిది. ఇప్పుడు ఈవెన్ నిర్వహించకపోయినా అసలు రాజకీయాలకే సంబంధం ఉండదు. పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున తీసుకోవాలనుకున్నాడు అనుకోండి, దేర్ నథింగ్ రాంగ్. అది ఇప్పుడు మీకు చాలా మంది అలా మంత్రివర్గంలోకి తీసుకుంటారు. సో ఇప్పుడు మన్మోహన్ సింగ్ను తీసుకున్నారు. మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, గాంధీ భవన్లో జెండాలు పోసిండు ఆయన. కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ అని తిరిగిందా మన్మోహన్ సింగ్? మరి ఎందుకు ఆయన తీసుకున్నాడు కదా పివి నరసింహరావు ఫైనాన్స్ మినిస్టర్గా. ఆయన ఎవరు? ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశాడు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేశాడు ప్రైమ్ మినిస్టర్కు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ పాఠాలు చెప్పాడు. సో ఆయన చరిత్ర మొత్తం తీసుకుంటే మీకు ఇది మోర్ ఎన్ ఎకానమిస్ట్, నాట్ ఎ పొలిటీషియన్ అట్ ఆల్ కదా. అలాంటి అతను ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా. అందువల్ల ఏముంది అందులో పెద్ద అభ్యంతరం చెప్పాల్సిందేం లేదు కదా. అండ్ ఇంకొకటి
ఈనాడు ఆంధ్రజ్యోతిలపై జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు సార్. రీసెంట్గా మనం చూసాం అదానీ మీద అమెరికాలో కేసు నమోదైన తర్వాత అదానీకి జగన్కు లింక్ ఉంది, 1750 కోట్లు ముడుపులు ఇచ్చారు. సో అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి వెళ్ళిపోయింది అంటూ ప్రతిరోజు కూడా చాలా కథనాలు వచ్చాయి. సో సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాల్లో అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో అలాగే టీవీ ఛానళ్లలో వాస్తవాల వక్రీకరణ జరిగింది, నాపై ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి, బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి అంటే ఫస్ట్ పేజీలో రావాలి. ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే మీడియాలో వచ్చిన కథనాలపై కేసులు చెల్లవు అని చెప్పి పరువు నష్టం కేసులతో ఏదేమీ లేదు. అదే ఇప్పుడు రైట్ టు రిజైండర్ ఉంటుంది. జర్నలిజంలో ఒక వార్త ప్రచురిస్తే దానిపైన బాధితుడు కూడా రిజైండర్ ఇస్తే అది జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం పబ్లిష్ చేయాలి. కానీ పేజ్ 1లోనే పబ్లిష్ చేయాలి, ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఆ వార్త ప్రాధాన్యతను బట్టి ఆ పత్రిక డిసైడ్ చేస్తుంది. ఆ రోజున్న వార్తలను బట్టి కూడా డిసైడ్ అవుతుంది. ప్రతిరోజు ఉన్న వార్తలను బట్టి ప్రియారిటీ డిసైడ్ అవుతుంది. తెలుగునాట మీడియా రాజకీయంగా డిట్ట నిలువున చీలిపోయిన మాట నిజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన సాక్షిలో ఆరోపణలు వస్తలేవా? సో రోజు వస్తున్నాయి కదా. సో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు పైన సాక్షిలో అనేక కథనాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కథనాలు వచ్చినందుకు చంద్రబాబు నాయుడు పరువు నష్టం దావా వేసి ఏది ప్రూవ్ అయింది అంటే ఏంటో అని ఎవరు ఆడతారు? బోఫోర్స్ పైన ఎన్ని కథనాలు వచ్చాయి రాజీవ్ గాంధీకి చెప్తూ, మరి బోఫోర్స్ పైన ఏది ప్రూవ్ అయింది? వైఎస్ వివేక మరణం తర్వాత, హత్య తర్వాత రోజు నారాసుర రక్త చరిత్ర అని వేస్తున్నారు. ఇప్పుడు అది పరువు నష్టం కాదా? అందువల్ల పత్రికల్లో వచ్చే వార్తా కథనాల వల్ల పరువు నష్టం అవుతుందా అనే చర్చ కన్నా పరువు నష్టం కేసుల వల్ల ఏమీ కాదు. అయితే ఇక్కడ ఒక తిరకాసు ఏంటి అంటే అసలు ఇందులో కేసు వేయడం ద్వారా ఒక ఛాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వానికి విసిరాడు జగన్. మీరు చెప్పండి ఇది నిజమా కాదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటంటే జగన్ అదానీ బంధము నిజమా కాదా? ఇది పార్టీలకు అనుకూలంగా ఉండే మీడియా, సోషల్ మీడియామో ఇది నిజమని చెప్తున్నారు. ప్రభుత్వము ఇంకా నిజమని తేల్చలేదు, అధ్యయనం చేస్తుంది ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇంకా ఇది నిజమని తేలితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టలే కదా. ఇప్పుడు దీని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు ఉంది నాకు చెప్పండి. ఇదే జగన్మోహన్ రెడ్డికి అది అవకాశం ఇచ్చింది. అయ్యో చూడు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం అదానీ పైన కేసు పెట్టలేదు, జగన్ పైన కేసు పెట్టలేదు. ఈ ఒప్పందాలు రద్దు చేసుకుంటామని అనలేదు. ఈ ఒప్పందాల సమీక్షకు కూడా ఒక కమిటీ వేయలేదు. నో యాక్షన్ కదా, ఇన్ని రోజులైనా నో యాక్షన్. మరి అంటే అర్థం ఏంటి? మీ ప్రభుత్వమే, కుటుంబ ప్రభుత్వమే చెప్తోంది కదా ఇది లేదని అనే ప్రశ్న రేపు జగన్ అనే అవకాశం ఉంది. ఏమన్నంటే మరి చర్యలు తీసుకోండి. ఇప్పుడు 2 చర్యలైనా తీసుకోవాలి. లేకపోతే ఆ వార్త తప్పు కనుక జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం కేసు న్యాయం అవుతుంది. మీరు వార్త నిజమైతే మీరు చర్యలు తీసుకోవట్లేరు. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఆ ప్రశ్నలు ఏమనడానికి బహుశా జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం దావా వేయచ్చు. పరువు నష్టం జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు. ఇందులో అదానీ ఉన్నంత కాలం జగన్ ఏమీ కాదు. ఇది డే 1 నుంచి చెప్తున్నాం మనం. అదానీ ఉన్నంత కాలం, ఢిల్లీలో మోడీ ఉన్నంత కాలం, అమరావతిలో జగన్ పైన ఏమీ కాదు. ఇది నా నమ్మకం. ఆ నమ్మకంతోనే కోర్టులకు కూడా వెళ్తున్నాడు. సో మీరు ప్రూవ్ చేయండి ఏమన్నుంటే అని. సో ఏం ప్రూవ్ చేస్తాను? చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా అనేదే ప్రశ్న కదా. ఇది చంద్రబాబు నాయుడు సవాల్. అయ్యా మీ ఆంధ్రజ్యోతి ఈనాడులో నమ్ముతారా నమ్మరా? మీరు ఆంధ్రజ్యోతి ఈనాడులో అదాని ముడుపులు ఇచ్చాడు, జగన్ ముడుపులు తీసుకున్నాడని వీళ్ళందరూ చెప్పదలుచుకున్నాయంటే జగన్ ముడుపులు తీసుకున్నారు కానీ అదాని ఇవ్వలే. ఎవరిచ్చిందో తెలుసు. మనం ఆ మాట మాత్రం చెప్పాం, ఎవరిచ్చారో చెప్పాం. తీసుకున్నాడు మాత్రం జగన్ అని చెప్తా అంటారు. అదొక విచిత్రమైన సందర్భం. జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు ముట్టాయి కానీ ఎవరిచ్చారో చెప్పాం. మేము మాత్రం పొరపాటుగా ఉన్నాను, అదాని అని పొరపాటుగా ఉన్నాను. మరి ఎవరిచ్చారో ముడుపులే తెచ్చినాయంటారు. ముడుపులు వచ్చినాయంటే మరి ఎవరిచ్చారు ముడుపులు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇస్తుంది. ఎక్కడన్నా ముడుపులు? ఎవడోడు ఇవ్వాలి ముడుపులు. ముడుపులు అనేది ఎవడోడు ఇచ్చనే తీసుకుంటాడు, తప్ప ఇవ్వకపోతే ఎట్లా తీసుకుంటాడు? ఇచ్చినోడు విద్య, ఇచ్చింది విద్య, తీసుకున్నది మాత్రం నిజం. ఇది ఇప్పుడు కొత్తగా సిద్ధాంతం. అందువల్ల ఏమవుతుంది అల్టిమేట్గా తేలాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాంట్లో ప్రభుత్వం ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి.
ఆప్షన్ 1 ఏంటంటే తక్షణం వీటిపైన కేంద్ర ప్రభుత్వ కోర్టులోకి బంతి విసరచ్చు, అదొక అవకాశం. నరేంద్ర మోడీకి లేఖ రాస్తూ, ఎందుకంటే ఇందులో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఉంది కనుక దీని ఇలా ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టారు, అమెరికాలోని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసు పెట్టినారు. అందువల్ల ఇదో అదాని జగన్ అవినీతి వల్ల రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ఇంత నష్టం జరుగుతోంది, అందువల్ల మీరు ఈ ఒప్పందాలపైన విచారణ జరిపించండి అని ఈడీ సిబిఐల ద్వారా విచారణ జరిపింది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ సిఐడి సామర్థ్యం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా కూడా లింక్ అయి ఉంది కేసులు, అందువల్ల నేను సిఐడికి రాయొచ్చు. ఇంతవరకు అది రాయలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా దీనిపైన మీరు విచారణ జరిపించండి అని? లేదు. రెండో ఆప్షను, దీని మీద ఇక విచారణ అవసరం లేదు, మేము ఇదివరకే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాడు, మాకు కేసు మాకు బ్రహ్మాండంగా తెలుసు దీని గురించి, మాకు ఇందులో అవినీతి జరిగింది, మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు 2022లోనే చెప్పాం, ఇంకో ఇవన్నీ ప్రూఫ్లు, అందువల్ల తక్షణం దీనిపైన మేము రద్దు చేస్తున్నాం లేదా హోల్డ్లో పెడుతున్నాం, దీనిపైన సిఐడి విచారణకు ఆదేశిస్తున్నాం, ఇందువల్ల ఈ ముడుపుల కేసు బయట పెడతాం, లంచం ఇచ్చిన అదాని తీసుకున్న జగన్లను లోపలేస్తాం అని చెప్పండి. పోని అదాని ఇచ్చిన దానిని ఏమనం, కానీ తీసుకున్న జగన్ మాత్రం అంటాం అది అన్న చెప్పండి. ఇది రెండో పాసిబిలిటీ. మూడో పాసిబిలిటీ ఏంటి? ఈ థియరీ, కొత్త థియరీ చెప్తున్నారు. ఇది ఇలా ఒకవేళ కనుక ఈ రద్దు చేసుకుంటే ఇన్ని వేల కోట్ల నష్టము రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. ఓకే, అదే నిజం అనుకుంటే రద్దు చేసుకోకుండా జగన్ లోపలేయండి, అదాని లోపలేయండి, రద్దు చేసుకోకండి. పోనీ రద్దు చేసుకుంటే మీకు నష్టం జరుగుతుంది మీరు చెప్తున్నారు కదా. లాజికల్గా ఒకటి నేను చాలాసార్లు చెప్పాను, మాలాఫైడ్ కాంట్రాక్ట్ అయితే రద్దు చేసుకుంటే ఏమీ కాదు. ఇది మీరు ఎవరన్నా కాంట్రాక్ట్ లా తెలిసిన వాళ్ళు అడగండి. ఇప్పుడు మాలాఫైడ్ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? నీవు అవినీతితో ఒక కాంట్రాక్ట్ చేసుకుంటే అది రద్దు చేసుకుంటే ఎందుకు ఫైన్ కట్టాలండి? ఒప్పందమే అవినీతి ఒప్పందం కదా. అవినీతితో జరిగే ఒప్పందానికి నష్టం కడతారా? ఆ ఒప్పందమే అవినీతి అన్నప్పుడు నష్టం ఎక్కడిది? అందువల్ల ఇది మాడిఫైడ్ కాంట్రాక్ట్ అయితే ఏ నష్టం ఉండదు. అందుకే నీకు ప్రపంచంలో కెన్యా నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వీళ్ళందరూ ఎదురు రద్దు చేసుకుంటారు. వాళ్ళే తెలియదక్కులు గారు కదా, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తెలియదా? సో అందువల్ల మీరు కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడానికి ఇది అవినీతే నిజమైతే, జగన్ 1750 కోట్ల ముడుపులు తీసుకున్నదే నిజమైతే ఈ కాంట్రాక్ట్ రద్దు చేసినా ఏమీ కాదు. ఏ లీగల్ ఎక్స్పర్ట్తో చెప్పిస్తారో చెప్పమనండి. ఇంకో వీళ్ళు అవినీతితో ఒప్పందాలు చేసుకున్నా రద్దు చేయకూడదు, అట్లుంటుంది. అది ప్రపంచంలో ఎన్నో ఒప్పందాలు రద్దు అవుతలేవు. సో అందువల్ల ఇది క్రిమినల్ ఇంటెంట్తో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం రద్దు కాకపోవడం ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. సో అందువల్ల అది ఇప్పుడు మీరు ఉదాహరణకు నేను మిమ్మల్ని బెదిరించి మీ ప్లాట్ రాయించుకుంటా, చెల్తుందా? అది కోర్టుకు పోతే కోర్టుకు పోతున్నా బెదిరించాలి సార్. మీరు భయపడి నాకు రిజిస్ట్రేషన్ చేసినా చెల్లదు, ఎందుకంటే కోర్టుకు పోయినప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు. బాబు రవిశంకర్ను గదిలో పెట్టి నాగేశ్వర అనేవాడు బెదిరించి సంతకం పెట్టుకున్నాడు కనుక అండర్ డ్యూరస్ సైన్ చేశాను, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, ఆ ఒప్పందం కూడా చెల్లదు. కామన్ సెన్స్ చెప్తుంది, ఏం పెద్ద న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్, గవర్నమెంట్ చెప్తూ ఉంది అధ్యయనం చేస్తూ ఉన్నాము అని చెప్పి. అందుకే కదా ఆయన అధ్యయనం చేస్తుంది కనుక ఈయన పరువు నష్టం ఏంటంటున్నాడు. అధ్యయనమే తేలిపోతే పరువు నష్టం ఎక్కడిది? పరువు నష్టం ఎప్పుడవుతుంది? జరగకపోతే కదా పరువు నష్టం. జరిగిందని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తలేరు కదా, ఇప్పుడు ప్రాబ్లం అదే. సరే జరిగిందని ఎస్టాబ్లిష్ చేస్తలేరు, ధైర్యం చేయట్లేదు, అసలు కేసు పెడతలేరు కదండి. నాకు చెప్పండి, కేసు పెట్టారు ఇంతవరకు? ఇన్ని రోజులైంది, దీనిపైన ఎఫ్ఐఆర్ ఎక్కడ దాఖలైందా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏడాది కింద చేసిన ట్వీట్ పైన 5 పోలీస్ స్టేషన్లు దాఖలేదు కేసు. దీన్ని ఎందుకు అవుతలేదు? అసలు ఆ తిరుపతి రెడ్డి ఏమైందో వెళ్తలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ఎస్ఐటి విచారణ ఏమైంది ఎక్కర్లేదు పేపర్లలో. మరి ఇప్పుడు అంతా దేవదేవుని ప్రసాదాన్ని కలుషితం చేసిన మీదకి ఏమైతలేదు. మరి అది కలుషితం అయ్యి ఉంటే ఇలా వాళ్ళు లోపలేయాలి కదా, కఠినంగా శిక్షించారు. ఇప్పటికే ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్ ఉందన్నారు. మరి అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా సిట్టు ఇన్ని రోజులు పడుతుందో అర్థమవుతలేదు నాకు. సో అక్కడ మరి ఎవరిని కాపాడుతారో చూడాలి. పోనీ సిట్ అంటే ఇంకా టైం ఉంది, సిట్కు టైం ఇచ్చారు. దీనికి ఇల్లు ఏమున్నది? 2021లో కుదిరిన ఒప్పందం. 2022లోనే తెలుగుదేశం పార్టీ హైకోర్టుకు వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. ఆ పార్టీ తరఫున ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్
ఆ పార్టీ తరఫున ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఒక 16 పాయింట్లతో ఒక పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చాడు. చాలా బాగా స్టడీ చేశాడు. కేశవ్ అధ్యయనాన్ని చంద్రబాబు నాయుడు అనుమానించాల్సిన అవసరం లేదు. కేశవ్కి అధ్యయన సామర్థ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు అనుమానించాలి? అప్పుడు ఆ పబ్లిక్ పిఐఎల్ ముందు పెట్టుకుంటే అయిపోయాయి. ఇప్పుడు ఎవరు అధ్యయనం చేస్తారు? ముఖ్యమంత్రి అధ్యయనం చేస్తారు. నాకు చెప్పండి, అధ్యయనం చేయాల్సింది ఎవరు? చీఫ్ మినిస్టరా? అధ్యయనం చేస్తానికి నువ్వు కమిటీ వేయలేదు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు దానికి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కమిటీ వేయాలి కదా. న్యాయ నిపుణులు, ఈ ఎనర్జీ నిపుణులు, వాళ్ళతో కమిటీ వేయాలి కదా. పోలీస్ నిపుణులు. ఎందుకంటే ఇందులో అసలు అనేక డైమెన్షన్స్ ఉన్నాయి. అవినీతి ఒక్కటే కాదు కదా, రాష్ట్రానికి ఎంత నష్టం, రద్దు చేస్తే ఏమవుతుంది, ఇవన్నిటి మీద ఒక కమిటీ వేయాలి కదా. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అధ్యయనం చేసే సమయం ఉంటుందా? ఇప్పుడు ఏదైనా అధ్యయనం చేయాల్సింది నిపుణులు, అధికారులు కదా. చీఫ్ మినిస్టర్ అధ్యయనం చేస్తారు ఆయన దగ్గర పెట్టుకొని. సో అందువల్ల ఇది అదాని కనుక అధ్యయనం జరుగుతూనే ఉంటుంది. మరి అదాని కదా, సో అదాని అంటే అధ్యయనం జరుగుతుంది. అక్కడ ఉన్న తిరకాసు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటి? పరువు నష్టమని. ఆయన ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేయడని. దీన్ని ఎస్టాబ్లిష్ చేయరు, దీన్ని నిరూపించరు, కేవలం పొలిటికల్ ఆరోపణలు చేస్తారు. జగన్ టచ్ చేయాలంటే అదాని టచ్ చేసి రావాలి. అందుకే జగన్ ధైర్యం. మరి జగన్ ఎందుకు ధైర్యం? ఎందుకు కొట్టుకోతారు పరువు నష్టమని ధైర్యం? అదే ఏం చేయరు నన్ను. దీనిపైన ఓన్లీ రాజకీయ విమర్శలు చేస్తారు, వ్యాఖ్యలు చేస్తారు, ట్వీట్లు చేస్తారు, పేపర్లలో రాస్తారు, టీవీలలో చెప్తారు. కానీ కేసు పెట్టరు. కేసు పెట్టినా చర్య తీసుకోరు. ఏమీ జరగదు నా మీద. అందుకొరకైనా పరువులు వస్తాయి అంటున్నాడు. మరి మీరు అందుకే మీరు ప్రూవ్ చేయండి, తొందరగా కేసు పెట్టండి, తొందరగా అదాని ఒప్పందాలు రద్దు చేయండి, తొందరగా 1750 కోట్లు తీసుకున్న జగన్మోహన్ లోపలేయండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట ఉంటాడు? 1750 కోట్లు తీసుకున్న తర్వాత ఇక అసలు 1750 కోట్లు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి పైన కనీసం ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు కదా అండి. నాకు ఇన్ని రోజులకు కూడా చిన్న ట్వీట్ చేస్తే కేసు పెడతారు కదా. చిన్న ట్వీట్కి ఎఫ్ఐఆర్ దాఖలైనప్పుడు 1750 కోట్లు మామూలు కోట్లు కదా. తెలుగుదేశం వర్షం ప్రకారం 1,00,000 కోట్ల 1,000 కోట్ల నష్టం జరిగింది కదా దీనికి. ఆంధ్రప్రదేశ్కు 1,000 కోట్ల నష్టం అంటే మామూలు విషయం కాదు కదా. మరి దీనికి ఎందుకు కేసు పెడతలేరు అనేది పాయింట్. కేసు ఎందుకు పెట్టరు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎందుకు చేయరు? పోలీసు బృందాలు ఎందుకు దొరకవు ఈ కేసు ఈ అరెస్ట్ చేస్తానికి? ఆన్సర్ లేదు. దట్ ఈజ్ అదాని. సో అందువల్ల ఇప్పుడు అదాని సంగతి తేల్చాలి కదా. అందుకే ఫైనల్గా లాస్ట్కు ముడుపులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఇచ్చిన వాడు ఎవడో మేము పట్టుకోలేకపోతున్నాం అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆడ అదాని ఎనర్జీ కంపెనీ ఉంది, ఇటు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిసిన సందర్భం ఉంది, కలిసిన తర్వాతనే ఒప్పందాలు కుదిరిన వాస్తవం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా కళ్ళ ముందు. రైట్ సార్. ఇక సహజంగా సెలబ్రిటీ ఇళ్లల్లో చేమ చిటుక్కుమన్నా అదో పెద్ద వార్త సార్. కానీ మంచు కుటుంబంలో ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చేసారు. మంచు మనోజ్ వెసెస్ మంచు మోహన్ బాబు ఇద్దరి మీద కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న పరిస్థితి. సో ఊహించిన మలుపులు ఉన్నాయి సార్. నిమిషానికి పరిణామం చోటు చేసుకుంటోంది. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారు. చిన్న కొడుకు నుంచి తనకు రక్షణ కల్పించాలి అని చెప్పి సిపిని మోహన్ బాబు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. సో ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి సార్. మంచు మనోజ్ని మోహన్ బాబు కొట్టించారని, ఆయన వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, అడ్మిట్ అయిన తర్వాత నిన్న ఈ హెల్త్ బులెటిన్ కూడా వచ్చింది సార్. ఆయనకి నెక్, కాలికి కొన్ని చోట్ల గాయాలు కూడా అయినట్టుగా మనకున్న సమాచారం. సో ఇది అంటే వాళ్ళ పర్సనల్ అనుకోండి, బట్ సినీ పరిశ్రమలో జరిగింది కాబట్టి వాళ్ళందరూ సెలబ్రిటీలు దాడి జరిగితే పర్సనల్ కాదు, నేరం అవుతుంది కదా. క్రైమ్ ఈజ్ నాట్ పర్సనల్. ఫ్యామిలీలో జరిగిన క్రైమ్ ఈజ్ నాట్ పర్సనల్. పర్సనల్ ప్రాపర్టీ డిస్ప్యూట్ ఈజ్ పర్సనల్, క్రైమ్ ఈజ్ నాట్ పర్సనల్. క్రైమ్ అనేది వచ్చే వరకు ఎవరిపైన క్రైమ్ జరిగినా అది జరిగిందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు మనోజ్ మోహన్ బాబు కొట్టించాడా, మోహన్ బాబుకు మనోజ్ వల్ల ప్రమాదం ఉందో తెలియదు. తెలుసుకోవాల్సిన ఆసక్తి కూడా నాలాంటి వాడికి ఉండదు. నాలాంటి వాడికి చదవాల్సిన టాపిక్ చాలా ఉన్నాయి. ఆడ సిరియా సంక్షోభం ఉంది. అందువల్ల అఫ్ కోర్స్ జనానికి మీరు అన్నది నిజము. అందుకే జర్నలిజంలో నేను వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలని చెప్తూ ఉంటాను. ప్రజలకు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కటి ప్రజా ప్రయోజనం కాకపోవచ్చు, కానీ ప్రజలకు ఆసక్తి ఉన్నదాన్ని మాట్లాడాలి, ప్రజల ప్రయోజనాన్ని మాట్లాడాలి.
ప్రజల ప్రయోజనాన్ని వదిలేసి కేవలం ప్రజలకు ఆసక్తి ఉన్నదాన్ని పట్టుకుంటే అది బాధ్యతారాహిత్యం అవుతుంది మీడియాది. కానీ అలా అని చెప్పి ప్రజలకు ఆసక్తి ఉన్నాయి వదిలేస్తే మీడియాకు ఉండే సమగ్రత పోతుంది. అందువల్ల రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కనుక మాట్లాడు. ఓకే, బియాండ్ అ పాయింట్. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలో ఏం జరిగింది అని అధ్యయనం చేసుకుంటూ కూర్చొని ప్రపంచంలో జరిగే పరిణామాలు, దేశంలో జరిగే పరిణామాలన్నీ వదిలేయాల్సిన అవసరం అలాంటి వాడికి లేదు. బట్ స్టిల్ ఇట్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం. మీరు అన్నది నిజం, అందుకే మాట్లాడుతున్నాం కదా. కానీ మనకు తెలియని విషయం, ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు. మోహన్ బాబు మనోజ్ల మధ్య వాద ప్రతివాదాలు జరుగుతున్నప్పుడు నేను లేను, మీరున్నారా, మీరు లేరు, మనం ఇద్దరము లేనప్పుడు మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి. సో అందువల్ల ఆ లోపల ఏం జరిగింది అనేది మాట్లాడే హక్కు మనకు లేదు. ఎందుకు లేదా, మన సమాచారం లేదు కనుక. సింపుల్. సమాచారం ఉన్నా కూడా మాట్లాడే హక్కు ఉంటుంది, ఎందుకంటే పర్సనల్ వ్యవహారం కనుక. క్రైమ్ జరిగితే మాట్లాడచ్చు తప్ప కుటుంబంలో ఇక ఇది ఏదో మోహన్ బాబు కుటుంబంలోనే జరిగింది, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరుగుతలేవా? ఇదే ఆంధ్రప్రదేశ్ గడ్డ పైన జగన్ షర్మిల మధ్య ఆస్తి మెగా సీరియల్ లాగా నడుస్తలేదా? ఇది ఓపెన్గా మన కళ్ళ ముందు నడుస్తున్నదే కదా. సో రాజకీయంగా ఆర్థికపరమైన వివాదాలు రాజకీయాల్లో సహజము, ఇప్పుడు కుటుంబాల్లో సహజము. ఇప్పుడు అందువల్ల మీకు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య వివాదం రోడ్డుకి ఎక్కలేదా? కోర్టుల్లా కూడా పోయాయి కదా. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఆస్తుల తగాదా. ఆస్తులు పెరుగుతున్న కొద్దీ తగాదాలు పెరుగుతూ ఉంటాయి, ఎవరి క్లెయిమ్స్ వాళ్ళకు ఉంటాయి. అందువల్ల దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది అన్నది పాయింట్. దీనివల్ల ఏదైనా సినిమా రంగం పైన ప్రభావం పడితే మనకు ఆందోళన ఉండాలి, ప్రజల జీవితాలకు ఏవైనా సమస్య వస్తే ఆందోళన ఉండాలి. బియాండ్ ఎ పాయింట్ మీడియా అత్యుత్సాహం చూపుతూ ప్రజలకు కూడా అత్యుత్సాహం చూపడం వల్ల సమస్య ఏమైందంటే ఈ ట్రివియలైజేషన్ ఆఫ్ కంటెంట్. దీనికి బ్రెయిన్ రాట్ అని ఒక కాన్సెప్ట్ ఫినామినన్ కూడా ఉంది, ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఇంటర్నెట్లో ఈ ట్రివియల్ కంటెంట్ అంటే ఎంటర్టైన్మెంటే కావచ్చు, ఏదైనా కావచ్చు, మెదడుకు మేత కాని కంటెంట్ విపరీతంగా కన్జ్యూమ్ చేయడం వల్ల మనిషికి ఉండేటువంటి కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే ఆలోచించగలిగే శక్తి సామర్థ్యం, విశ్లేషించే శక్తి సామర్థ్యాలు తగ్గుతున్నామని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. దానికి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఒక పదం పెట్టింది, బ్రెయిన్ రాట్ అని. సో మన బ్రెయిన్ రాట్ చేసుకోకూడదు బియాండ్ అ పాయింట్. సో కొంతవరకు దాన్ని ఎక్స్పోజ్ కావచ్చు, తప్పలేదు. ఎందుకంటే మోహన్ బాబు అందరికీ తెలిసిన వ్యక్తి, మంచు విష్ణు, మంచు మనోజ్ అందరికీ తెలిసిన వ్యక్తులు కనుక ఆసక్తి ఉంటుంది, ఉండదని నేను అంటలేను, ఉండడం కూడా నేరం అని అంటలేదు. కానీ దాని బియాండ్ ఎ పాయింట్ 2-3 రోజుల నుంచి ఇక ప్రపంచంలో ఏ వార్త లేనట్లు, ఇక ఇది తప్ప ఇక సమస్య లేనట్లు దాని జుట్టు అతిగా ఉండడం అనేది మంచిది కాదు, మన బ్రెయిన్ రాట్ అవుతుంది అని చెప్పేది. ఎందుకంటే మన బ్రెయిన్ రాట్ ఎందుకు చేసుకోవాలి? ఎస్ వీ హ్యావ్ సోన్ ఇంట్రెస్ట్ ఎనఫ్. ఇది ఏమవుతుంది, ఇది అవుతుందా, దాన్ని ఒక ఎంబడబడే పెద్ద సీరియల్ లాగా ఫాలో కావాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు అందుకే నేను 2 రోజుల తర్వాత మాట్లాడుతున్నాను. మీరు ఇప్పటికీ 2 days అయిపోయింది కదా ఇది జరిగి. సో లెట్ అస్ నాట్ డైవ్ డీప్ ఇంటూ ఇట్ అంటున్నది, మాట్లాడద్దు అంటలేదు. ఏదో ఒక వ్యక్తిగత కుటుంబ ఆస్తి తగాదా, వ్యక్తిగత కుటుంబ ఆస్తి తగాదాలు ప్రపంచంలో ఇదేం మొదలు కాదు, మోహన్ బాబు ఇంట్లోనే జరగలేదు, చాలా మంది ఇళ్లలో జరుగుతుంటాయి, అందువల్ల కార్పొరేట్ సామ్రాజ్యాలలో జరుగుతాయి, రాజకీయ కుటుంబాలు. అందుకే మీకు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఉదాహరణ ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల ఉదాహరణ ఇచ్చాను. అది తగాదాలు అనేది సహజం, ఆస్తులు ఉన్నప్పుడు తగాదాలు ఉంటాయి, ఆస్తులు లేకపోతే తగాదాలు ఏముంటాయి. ఇది సమాజంలో అనేక మంది ఇళ్లలో జరిగేదే ఇవన్నీ. అది మోహన్ బాబు కనుక మనకు సినిమా పర్సనాలిటీ కనుక, సినిమా కుటుంబం కనుక, ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి కనుక సో ఇంత చర్చ జరుగుతుంది. బట్ అసహజమైన పరిణామం ఏమి కాదు కదా. సార్, బంగ్లాదేశ్లో హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అక్కడ హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి సార్. బండి సంజయ్ అంటూ ఉన్నారు భాగ్యనగర్లో కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి బీజేపీ కార్యకర్త కూడా బంగ్లాదేశ్లో భాగ్యనగర్ని మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి బండి సంజయ్ బయట ప్లే చేయండి. కాశాపు జెండా రెప్పరెప్పలాడించడం ఖాయం. అందరు భరోసా ఉండండి. ఇక్కడ ఉన్న నాయకులం అందరం కలిసి మీ చెప్తున్నాం, అందరు తగ్గడం. మీరు గల్లీ గల్లండి, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు మీరు ప్రజలకు వివరించండి.
మర్చిపోతారా భాగ్యనగర్ ప్రజలు? ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిన సంఘటన భాగ్యనగర్ ప్రజలు మర్చిపోరా? రక్షాపురంలో దేవాలయం మీద దాడి జరిగిన సంఘటన హిందువులు మర్చిపోరా? అదే శంషాబాద్ నవగ్రహాల గుడి మీద దాడి జరిగిన సంఘటనలో ఈ భాగ్యనగర్లోని హిందూ సమాజం మర్చిపోరా? పగ తీసుకోవడానికి భాగ్యనగర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జిహెచ్ఎంసీ ఎన్నికలు? ఈ కాంగ్రెస్ పార్టీకి, ఎంఆర్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ గుణపని చెప్పాలి. పోయినసారి 40 సిటిజన్, ఈసారి మేయర్ పదవి ఎట్టి పట్ల భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఈ భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే మన జాగిరన్నా హైదరాబాద్, మన జాగిరన్నా హైదరాబాద్. ఈ హైదరాబాద్ అభివృద్ధి జరిగేది మోడీ గారి పైసలన్నా, మన పైసలున్నాయి హైదరాబాద్ జరిగేది. వీళ్ళు అయ్యా జాగారు, వీళ్ళు తాత జాగిరన్నట్టు ఒక వాక్యాన్ని కొమ్ముగాస్తూ వాళ్ళకే అందిస్తే ఎట్లా చూస్తూ కూర్చుంటామన్నా? ఏ రకమైన వివక్షతనేనా? ఏ రకమైన ఇదే పరిస్థితి. ఇక్కడ బంగ్లాదేశ్ లో హిందువుల మీద, హిందూ దేవాలయం మీద దాడి జరుగుతున్నాయన్న బంగ్లాదేశ్ లో. భాగ్యనగర్ లో హిందూ దేవాలయం మీద దాడి జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో భాగ్యనగర్ బంగ్లాదేశ్ గా మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్న రైట్. అంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి సార్. వాస్తవంగా భాగ్యనగర్లో కూడా కొన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన మాట వాస్తవం. కానీ బంగ్లాదేశ్తో భాగ్యనగర్ని పోల్చవచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు భాగ్యనగర్ బంగ్లాదేశ్ అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది, మియన్మార్ అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది, చాలా అవుతాయి. సో రేపు సిరియా కూడా అవుతుంది. సో ఏదైనా అవుతుంది. ఇప్పుడు మన లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చూడలేదా? సో అమిత్ షా స్థాయిలో వచ్చి రోహింగ్యాలు అసలు బీజేపీ ప్రధాన అస్త్రం ఏంటప్పుడు 5 ఏళ్ల క్రితం హైదరాబాదులో రోహింగ్యాల అడ్డాగా మారింది అని. 5 ఏళ్లలో మళ్ళీ ఎప్పుడన్నా ఒక్క రోజన్నా, నాట్ ఎ సింగిల్ డే రోహింగ్యాల గురించి ప్రస్తావన వచ్చిందా మళ్ళీ? అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మొత్తం ప్రచారం అంతా రోహింగ్యాలు వచ్చారు, తీవ్రవాదులు అడ్డా అయిపోయింది హైదరాబాద్ అని. వాస్తవంగా ఏంటంటే తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఢిల్లీలో రోహింగ్యాలకు ఇల్లు కడతామని ప్రతిపాదించింది. ఏకంగా ఇల్లే కడతామని. ఎవరు? మోడీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ. చూడండి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో రోహింగ్యాలు ఇల్లీగల్గా ఉంటున్నారు, అక్రమంగా, వీళ్ళు తీవ్రవాదానికి పాల్పడుతున్నారు అన్న వాళ్ళు ఆ తీవ్రవాదులకు ఇల్లు కడతామన్నారు ఢిల్లీలో. మీరు ఎందుకంటే మీరు ఇబ్బంది పడకండి, ఎడబడతారండి, సో మీకు ఇల్లు కడతాం, ఇంట్లో ఉండి తీవ్రవాద కార్యక్రమాలు చేసుకోమని చెప్పడం మరి విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఇదే రోహింగ్యాలకు అక్కడ ఇల్లు కడతామంటారు ఢిల్లీలో, హైదరాబాద్లో పెద్ద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము, దేశ భద్రత ప్రమాదం అంటారు. అందువల్ల 5 ఏళ్ళు రోహింగ్యాల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా అక్రమ చొరబాటుదారులను తీసిపడేది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉండదు అది. ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ఎవరైనా వస్తే ఎవరు చూడాలి? తెలంగాణ ప్రభుత్వంపై బెంగాల్ సరిహద్దు చూస్తుందా? కేంద్ర ప్రభుత్వం కదా. ఇంటర్నల్ సెక్యూరిటీ ఇదే కాంక్రీట్ సబ్జెక్ట్. కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉంటుంది అంతర్గత భద్రత పైన. సో అందువల్ల నిజంగానే ఆలయాలపైన, నేను ఒకటి సింపుల్, హైదరాబాద్లో ఆలయాలపైన దాడులు జరుగుతుంటే ఏ బీజేపీ నాయకుడైనా వెళ్ళి కోర్టుకు వెళ్ళాడా? హైకోర్టులో ఎన్ని కేసులు వేస్తారు చెప్పండి? ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన డెవలప్మెంట్ కదా. మరి ఎందుకు ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు చెప్పండి నాకు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ అడిగిందా? ఏం జరుగుతుంది ఇది అని ఎందుకు అడుగుతలేదు కేంద్ర ప్రభుత్వం? అంటే కేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు పట్టింపు లేదా? హైదరాబాద్లో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే మోడీ ప్రభుత్వాన్ని చీమకుట్టినట్టు కూడా కదా, అన్యాయం కదా. కనీసం ఒక లేఖ రాయాలి కదా, ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం సమాచారం తెప్పించుకోవాలి కదా. ఎందుకంటే సుప్రీంకోర్టుకు కేసు పడాలి కదా, ప్రజల రాజ్యాంగపరమైన హక్కులకు ప్రమాదం కదా, ఇది చాలా సీరియస్ అంశం కదా. ఇప్పుడు ఇది దేశ భద్రత కూడా ముప్పు వస్తుంది కదా. మరి ఎందుకు మోడీ ప్రభుత్వం కామ్గా ఉంది? సింపుల్ క్వశ్చన్. బీజేపీ ఎన్ని దేవాలయాలపైన దాడులు జరిగినందుకు దేవాలయాలకు కాపాడండి అని కోర్టులో కేసులు ఎన్ని వేశారు? పోలీస్ స్టేషన్లో కేసులు ఎన్ని పెట్టారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచారం అడిగిందా? పార్లమెంట్లో ఈ అంశాన్ని ఎన్నిసార్లు లేవనెత్తారు? మీకు ఆన్సర్ చెప్పండి, తేలిపోతుంది కదా. సో అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు వాటరు, రోడ్లు, ట్రాన్స్పోర్టు, వీధి దీపాలు, హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ జవహర్ నగర్ డంప్ సైట్ కంపు, శానిటేషన్, ఇవన్నీ ఏవి ఇష్యూస్ కావు. పారిశుద్ధ్యము,
మళ్ళీ హిందూ ముస్లిం అని కొట్టుక చావాలి. అప్పుడు ఆటోమేటిక్గా బీజేపీ వస్తాయి, ఎంఐఎంకి వస్తాయి. దీనివల్ల ఏంటి ప్రయోజనం అనేది పాయింట్ కదా. నిజంగానే బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు భాగ్యనగర్లో జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు కామ్గా ఉందనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. ఇక బండి సంజయ్ ఈ తెలంగాణ క్యాబినెట్ మీద కొన్ని కామెంట్స్ చేశారు సార్. దాన్ని కాంగ్రెస్ నాయకులు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో అంటే రేవంత్ క్యాబినెట్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు అని చెప్పి. సో సీతక్క కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మరి భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ నేపథ్యం ఏంటో చెప్పాలి. ఆయన కూడా వామపక్ష భావజాల నుంచి వచ్చిన వారే కదా. అండ్ ములుగు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో టీడీపీ బీజేపీ అలయన్స్తో పోటీ చేశాను. అప్పుడు మరి భారతీయ జనతా పార్టీకి తాను అర్బన్ నక్సలైట్నని గుర్తుకు రాలేదా అంటూ కౌంటర్ ఇచ్చారు సార్. బండి సంజయ్ వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? అర్బన్ నక్సలైట్స్ అంటూ ఉన్నారు క్యాబినెట్లో. అంటే ఇప్పుడు చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మావోయిస్టులు ఉన్నారు అన్నాడు. నాకు తెలిసినంత వరకు సీతక్క మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ కాదు, అవునా కాదా అనేది ఒక క్వశ్చన్. బట్ డెఫినెట్గా ఒక నక్సలైట్ నేపథ్యం ఉన్నమాట నిజం. కానీ నక్సలైట్లు సరెండర్ అయిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చాక వారు ఏ రాజకీయాల్లో చేరుతూ ఉంటారు. ఇప్పుడు సీతక్క నక్సలైట్ నేపథ్యం ఉంది కనుక తెలంగాణలో ఆమె నక్సలైట్లో ప్రోత్సహిస్తుందా? సో అందువల్ల అలా ఆ మాటకొస్తే ఇప్పుడు సీతక్క అడిగిన ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. ఈటెల రాజేందర్ కూడా నక్సలైట్ విద్యార్థి సంఘ నాయకుడే కదా, PDSC నాయకుడు. మీరు అప్పటి తరం ఏబీపీ లీడర్లుగా ఉండి ఇప్పుడు బీజేపీ నాయకులుగా ఉన్న వాళ్ళని అందరిని అడగండి చెప్తారు. మీకు మురళీధర్ రావు, ఇంద్రసేన రెడ్డి చాలా సీనియర్ అనుకుంటా, మీకు ప్రకాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వీళ్ళందరిని అడగండి, మీకు చెప్తారు మీకు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. ఇప్పుడు నాకు గుర్తున్న తర్వాత సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఈటెల రాజేందర్ PDSC తరఫున జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత బీజేపీ ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షులైన మనోహర్ రెడ్డి ఇప్పుడు మునుగోడులో పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాడు అంతకుముందు, రాజగోపాల్ రెడ్డి కన్నా ముందు. సో ఆయన సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఈటెల రాజేందర్ తర్వాత నెక్స్ట్ ABVP తరఫున జనరల్ సెక్రటరీ. మరి ఈటెల రాజేందర్ PDSC నాయకుడు కాదని ఎవరైనా అందరూ తెలుసు కదా. ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్సీ నా మిత్రుడు దిలీప్ కుమార్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు అనుకోండి, నిన్న మొన్నటిదాకా బీజేపీలో ఉన్నాడు కదా. ఆయన బీజేపీలో ఉన్నాడు, ఆయన వరంగల్ జిల్లా PDSC అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అందువల్ల ఇలా పూర్వాశ్రమంలో ఏ రకమైన రాజకీయ భావాలు ఉన్నారు అనేది తర్వాత వాళ్ళు ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కమిట్ అయి ఉన్నారా లేదా అనేది పాయింట్. ఇప్పుడు ఈటెల రాజేందర్ నక్సలైట్ అనగలమా? ఆయన అర్బన్ నక్సలైట్, రూరల్ నక్సలైట్, హుజురాబాద్ నక్సలైట్, ఔటర్ రింగ్ రోడ్ నక్సలైట్ అని అనొచ్చు ఆయనను. ఆయన అర్బన్ నక్సలైట్ అవుతాడా మరి ఆయన? సో అలా అర్బన్ నక్సలైట్లు రూరల్ నక్సలైట్లు ఉండరు కదా. సో అందువల్ల రీజనల్ రింగ్ రోడ్లో ఉన్న నక్సలైట్లు ఇలా చెప్పుకుంటూ పోతావా మనం ఎక్కడన్నా? సో అందువల్ల బేసికల్గా అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కనుక ఎవరైనా ఆ నేపథ్యం ఉండి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు సహకరిస్తే ప్రశ్నించాలి తప్ప రాజకీయాల్లో ఓకే నక్సలైట్ ఐడియాలజీతో ఉంటారు, తర్వాత వాళ్ళు రకరకాల కారణాలు ఇస్తే అది వదిలేస్తారు. వదిలేయకూడదా? వాళ్ళు అక్కడే పట్టుకొని ఉండాలా? చాలామంది పెద్ద పెద్ద నాయకులకు కూడా వివిధ వామపక్ష నేపథ్యాల నుండి తర్వాత అనేక పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అందువల్ల దట్స్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్ కదా. రైట్ సార్. ఇక భరతమాత, తెలుగు తల్లి, వీటి ఒక చూడగానే ఒక ఇంప్రెషన్ ఉంటుంది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏమంటూ ఉన్నారంటే తెలంగాణ తల్లిని మార్చేశారు, కిరీటం లేదు, ఏదో అభయాస్తం ఉంది అని ఏదో కొన్ని రైజ్ చేస్తూ ఉన్నారు. అంటే అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ అలా విగ్రహాలని మార్చేస్తే కుదురుతుందా అనేది వాళ్ళ ప్రశ్న సార్. విగ్రహం మార్పు మీద మీ కామెంట్. అంటే అఫీషియల్గా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అఫీషియల్గా విగ్రహం ఏం లేదు. సెక్రటరియట్ ముందు కూడా విగ్రహం పెట్టలేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పదే. ఇప్పుడు వాళ్ళప్పుడు రాష్ట్ర గేయము లేదు, రాష్ట్ర తెలుగు తల్లి విగ్రహము లేదు. సో రాష్ట్ర గేయాన్ని కూడా ఆమోదించలేదు వాళ్ళు. సో అందువల్ల నిజంగానే సెక్రటరియట్లో కనుక సెక్రటరియట్ ముందు ఎక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహం ఉందో అక్కడ మేము పెట్టాలనుకున్నాం అన్నారు. ఎందుకు అనుకుంటూ పెట్టలేదు? ఇప్పుడు సచివాలయం ఏర్పాటు అయినప్పుడే విగ్రహం పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు ఇప్పటివరకు బీఆర్ఎస్ సమాధానం లేదు. సో పెట్టలేదు కారణాలు ఏదైనా అంటే అఫీషియల్గా
ఇలాగే తెలంగాణ తల్లి ఉండాలి అని ఎక్కడా లేదు. అయినా అలా ఉండాలి అని చెప్పగలమా? ఇప్పుడు ఈ భారతీయత ఏంటంటే హిందూ ధర్మంలో దేవుణ్ణి అనేక రూపాల్లో కొలుస్తాం కదా మనం. ఇప్పుడు వినాయక చవితిలో చూడండి, వినాయకుడు ఎన్ని రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. ల్యాప్టాప్ పట్టుకున్న వినాయకుడు దర్శనమిస్తాడు, క్రికెట్ బ్యాట్ పట్టుకున్న వినాయకుడు దర్శనమిస్తాడు. సో అనేక రూపాల్లో వినాయకుడిని కొలుస్తున్నాయి. ఏ రూపంలో కొలిసినా వినాయకుడే. అది భారతీయత కదా. ఇప్పుడు మీకు బెంగాల్లో దుర్గా పూజ చూడండి, మీరు దుర్గామాతను ఎన్ని రూపాల్లో కొలుస్తారో. అసలు ఇన్నోవేషన్, ప్రతి దుర్గామాత ఉత్సవం బెంగాల్లో ఇన్నోవేషన్, దాని కొత్త రూపాన్ని ఆవిష్కరిస్తారు. సో అందువల్ల మనకు హైదరాబాద్లో వినాయక రూపాలు కూడా మనం చూసాం, మన కళ్ళ ముందు చూసాం కదా. ఇవన్నీ రకరకాల రూపాల్లో ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం, మత గ్రంథాలు, వినాయకుని యొక్క ఏదీ లేకపోతే మీరు ఎక్కడో ఉంటారు, ఇవికి ఏ ఫెసిలిటీ లేదు, అక్కడ విగ్రహాలు దొరకదు, చిన్న పసుపు ముద్ద పెట్టి దాన్ని విఘ్నేశ్వరునికో పూజ చేసుకోవచ్చు. అంత విశాలమైన భారతీయత మనది. అందువల్ల ఎవరు ఏ రూపంలోనైనా ఊహించుకుంటారు. ఇప్పుడు అమ్మను మన ఏ రూపంలో, పోచమ్మ, మైసమ్మ, శక్తిమాత, కాళీమాత, పార్వతీమాత, సో ఎన్ని మాత, ముగ్గురుటమ్మల మూలపుటమ్మ, ఇలా అనేక రూపాల్లో మనము ఊహించుకుంటాం. ఫలానా రూపమే ఉండాలి అని భారతీయతలో లేదు. అందువల్ల అధికారికంగా తెలంగాణ తల్లి ఇలాగే ఉండాలని లేదు. అంతకుముందు ఒక రూపంలో ఉద్యమ కాలంలో ఎవాల్వ్ అయిన మాట నిజం. అది ఏమీ అఫీషియల్గా కాదు, ఉద్యమ కాలంలో ఎవాల్వ్ అయింది. ఎవాల్వ్ అయిన దానికి అధికారిక ముద్ర ఏమీ లేదు. అధికారిక ముద్ర ఉండాలా వద్దా అనేది కూడా ఒక అంశం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో రూపంలో తెలంగాణ తల్లి పెట్టుకుంటే అభ్యంతరం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా జీవో ఇష్యూ చేసి తెలంగాణ తల్లి ఎవరు పెట్టినా ఇదే రకంగా రూపంలో ఉండాలి, లేకపోతే అది చట్టరీత్యా నేరం అని ఎక్కడైనా జీవో వస్తే అది కోర్టుకు వెళ్తే కోర్టు ఏం తీర్పు చెప్తుందో చూడాలి. ఎందుకంటే మన దేశంలో విశ్వాసాల స్వేచ్ఛ ఉంది, లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది. విశ్వాసం స్వేచ్ఛ, నాకు తెలంగాణ తల్లి ఈ రూపంలో అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకో రూపం ఉండే, బీఆర్ఎస్ ఉన్న సమయంలో ఉద్యమ కాలంలో నాకు కిరీటము, చేతుల బతుకమ్మ, బంగారు గాజులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రూపము, మట్టి గాజులు. తెలంగాణ తల్లి అంటే ఆ గ్రామీణ మహిళ రూపం ఉండాలి, ఆ సాధారణ సగటు మహిళ రూపం ఉండాలి అని. ఇంకో రకం ఉండొచ్చు. ఎందుకు ఉండాలి తెలంగాణ తల్లి? పేద రూపంలోనే ఎందుకు ఉండాలి? అనగారిన రూపంలోనే ఎందుకు ఉండాలి? నా తెలంగాణ బిడ్డలు ఇవాళ ల్యాప్టాప్లో పట్టుకొని చేస్తలేరా? నా కూతురు కూడా తెలంగాణ బిడ్డే, అది దాని రూపం ఏంది? ల్యాప్టాప్ పట్టుకొని పొద్దున్నలైతే పనిచేస్తా అంటది. మరి ఇప్పుడు అలా తెలంగాణ ఆ యువతులు, తెలంగాణ అక్కలు, తెలంగాణ చెల్లెళ్ళు, తెలంగాణ తల్లులు ఆధునిక ల్యాప్టాప్లు పట్టుకొని ఇలా ప్రపంచాన్ని శాసిస్తామని ముందుకు వెళ్ళడం లేదా? ఆ రూపంలో ఎందుకు ఉండకూడదు? ఇంకెవరికైనా అనిపించింది అనుకోండి, చేతిలో ఒక ల్యాప్టాప్ పట్టుకొని ఎందుకు ఉండదు తెలంగాణ తల్లి? సో దట్ ఈస్ ద చాయిస్. అఫీషియల్గా ఇలాగే ఉండాలి అని చట్టం ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు. అనేక రూపాల్లో తెలంగాణ తల్లిని ఊహించుకుంటారు. సంస్కృతి అనేది సింబాలిజం. సంస్కృతి యొక్క సింబాలిజంలో తెలంగాణలో అనేకం ఉంటుంది. తెలంగాణ సంస్కృతిలో కాకతీయులు ఒక సాంస్కృతిక సింబలు, కాకతీయులపై పోరాడిన సమ్మక్క సారక్క కూడా సాంస్కృతిక సింబలే. మరి ఇద్దరు ఎట్లా అవుతారు? వాళ్ళు పోరాడారు కదా అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కల్చర్. కాబట్టి కాకతీయులు సింబలే, కాకతీయులపై పోరాడిన సమ్మక్క సారక్క సింబలే. ఇప్పుడు తెలంగాణకి ఏది సింబలు? ఓరికి వరి సింబలు, ఓరికి మొక్కజొన్న సింబలు, ఓరికి జొన్నల సింబలు, ఓరికి ఉలవలు, ఇంకోటి కూడా ఉండొచ్చు సింబల్ రేపు. సో అందువల్ల సాంస్కృతిక పరమైన అంశాలు మన దేశంలో చాలా కాంపోజిట్ కల్చర్. అందులో తెలంగాణ చాలా కాంపోజిట్ కల్చర్. వాటి తెలంగాణ అంటే రకరకాల రూపాల్లో రకరకాలుగా ఊహించుకుంటాము, అది రకరకాలుగా గర్వపడతాం. అల్టిమేట్గా ఆ భావోద్వేగం తెలంగాణ పట్ల, భారతదేశం పట్ల, తెలుగు పట్ల మనకుందా అని, ఇలాగే ఉండాలి అని నిర్దిష్టంగా చట్టం చేసి శాసిస్తే, ఆ శాసనం రాజ్యాంగబద్ధమని కోర్టులు అంగీకరిస్తే అప్పుడు చర్చ. అప్పటిదాకా ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ అధికారం కనుక వాళ్ళ దృష్టిలో ఇది. ఇక దానిపైన వివాదం ఎందుకు అనేది నా పాయింట్. అది ఇక అభయహస్తం, చేతి గుర్తు అంటే ఇప్పుడు హిందూ మతంలో అనేక దేవుళ్ళకు అభయహస్తం ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూడా అభయహస్తం అంతా కాంగ్రెస్ పార్టీది కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవు దూడ గుర్తుంది కాంగ్రెస్, ఆ మాటకైతే కార్లన్నీ బీఆర్ఎస్ అయితే. ఇప్పుడు నాకు కూడా కారు ఉంది, అది బీఆర్ఎస్ కారు కాదు కదా, నా కారే కదా. కార్లన్నీ బీఆర్ఎస్ కాదు మీకు. అందువల్ల లోటస్లన్నీ బీజేపీ కాదు. ఇప్పుడు మన లోటస్తో చాలా పనులు చేస్తాం, ఆయుర్వేదంలో కూడా వాడతారు, అది బీజేపీ కాదు కదా.
సింబాలిజం ఈజ్ నాట్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఎనీ సింగిల్ పర్సన్. ఎవరికి ఏ రూపంలో దాన్ని చూపెట్టాలనుకున్నా ఆ రూపంలో ఉండొచ్చు. తెలంగాణను రకరకాల రూపాల్లో మనం అంచనా వేసుకోవచ్చు. తెలంగాణను రకరకాల రూపాల్లో దర్శించవచ్చు. ఇలాగే దర్శించాలని మనం శాసించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక, ప్రాపంచిక దృక్పథాల నుంచి ఆ మనం స్పందిస్తూ ఉంటాం. నాకు ఇప్పటికి గుర్తు, నేను విజయవాడలో మాంటిసోరీ మహిళా కళాశాలలో జర్నలిజం టీచ్ చేశాను. ఒకరోజు కృష్ణానది రివర్ దగ్గర స్టూడెంట్స్ని అడిగాను, మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళందరూ పడవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ చాలా అందంగా ఉంది సార్ అన్నారు. నాకు అనిపించింది తెలుసా, మొదటిసారి చూసినప్పుడు నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినవాడిని, అసలు నీళ్ళే కష్టంగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చినవాడిని. ఇన్ని నీళ్లు ప్రకాశం బ్యారేజ్ ఇటు నుంచి పోతున్నాయి, తర్వాత మళ్ళీ ఈ నీరు ఉదాయిత సముద్రంలో నాకు ఆవేదన కలిగింది తప్ప నాకు కృష్ణమ్మ తల్లి అట్లా కనిపించింది, వాళ్ళకి ఇలా కనిపించింది. అంటే మనం వచ్చిన నేపథ్యం, నేను నీళ్లు లేని ప్రాంతం నుంచి వచ్చాను, నీళ్ల కోసం కటకటలాడిన పరిస్థితుల నుంచి వచ్చాను కనుక నాలాంటి వానికి వెంటనే నేను అది దర్శించాను. ఆ పడవలు తొక్కే కృష్ణమ్మ తల్లిలో నేను దర్శించింది ఇంకోటి. అందువల్ల మనకు రకరకాల రూపాల్లో మనం సింబాలిజాన్ని అనుసరించవచ్చు. నా ప్రభుత్వము, రాజ్యము ఇలాగే సింబాలిజాన్ని మీరు దర్శించాలి అని మతమే ఆదేశించడం లేదు. మీకు ఇక రాజ్యం వేరు, మతమే ఆదేశించదు కదా. హిందూ మతం ఆదేశిస్తుందా మీరు దేవుణ్ణి ఇదే రూపంలో కొలవాలని? ఎక్కడా చెప్పరు. ఆఖరికి రూపం లేని దేవుని కూడా కొలవచ్చు. నువ్వు మీకు సర్వంతర్యామి, అసలు రూపమే లేనివాడు భగవంతుని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అసలు ఏ రూపం లేకుండా కూడా అదృశ్య రూపంలో కొలుస్తాం కదా. అందువల్ల ఎన్ని రూపాల్లో కొలుస్తారు మీరు చూడండి దేవుణ్ణి, మామూలు కాదు కదా. సో మీకు ఒక రాయి, చెట్టు, పుట్ట, ఆకు, ఏం పండు అన్ని దేవుని రూపాలే మనకి. ఈ సమస్త సృష్టిలో ప్రతి ఒక్కరు దేవుని రూపాలు. అందువల్ల తెలంగాణ తల్లిని కూడా ఎవరు ఏ రూపాల్లో దర్శించుకోవాలనుకుంటే, ఎవరు ఏ రూపాల్లో ఊహించాలనుకుంటే ఎవరి వారి సింబాలిజం అలా ఉండొచ్చు. దానిపైన పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నీకు నచ్చిన రూపంలో నువ్వు దర్శించుకో. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రూపం నచ్చింది, ఆ రూపంలో వాళ్ళు ఇన్స్టాల్ చేశారు, ఇంకో రూపంలో పెట్టుకుంటారు. ఎక్కడా చట్టం లేదు, శాసనం లేదు, రాజ్యం ఆదేశించలేదు ఇలా రూపంలోనే నువ్వు కొలవాలి అని. అలా ఆదేశించినప్పుడు చూద్దాం, అప్పుడు డెఫినెట్గా కోర్టుకు వెళ్తుంది. నా లిబర్టీ ఆఫ్ థాట్ అయ్యా, నేను తెలంగాణ తల్లి ఇలా ఊహించుకుంటున్నా, మీరు నన్ను అడ్డు చెప్పేది? ఐ డోంట్ థింక్ ఎనీ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ పౌరుల్ని మీరు ఇలాగే భావించాలి అని రాజ్యాంగం అంగీకరించదు. అది ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకం. లిబర్టీ ఆఫ్ థాట్ ఉంటుంది. నీవు చారిత్రక అంశాలనోమో నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోరాదు. చరిత్ర అది నువ్వు ఎలా ఊహించుకుంటావు, నేను అలా ఊహించుకోను, నేను ఇలా ఊహించుకుంటాను నడవది. ఫిజికల్ బాడీస్ నువ్వు డిఫరెంట్గా ఊహించుకోలేవు, నేను ఇంకో రకంగా ఊహించుకుంటాను నడవది మీకు. కానీ ఇది ఒక సింబాలిజం మాత్రమే. అందువల్ల ఈ సింబాలిజాన్ని ఎమోషన్, అది ఆ ఎమోషన్ నువ్వు అనేక రూపాల్లో దర్శించవచ్చు. ఏ రూపంలో దర్శించినా తల్లి తెలంగాణ స్పందిస్తుంది, ఏ రూపంలో దర్శించినా తల్లి తెలంగాణ స్పందిస్తుంది. ఇప్పుడు మీకు ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు సమైక్యవాదులు వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదు అని పాట పాడారు. వాళ్ళకు వేరు తెలంగాణగా కనిపించలేదు, వీర తెలంగాణగా మాత్రమే తెలంగాణ తల్లి కనిపించింది. కానీ తెలంగాణ ఉద్యమకారులకు వీర తెలంగాణ కాదు, ఇది వేరు తెలంగాణ అని కనిపించింది. కాళోజీ గారు వేరైన కూడా మాది వీర తెలంగాణే అని కాళోజీ గారు అన్నారు. ఇది వేరు తెలంగాణ కాదు, వీర తెలంగాణ వివాదమే అనవసరం, వేరైన కూడా వీర తెలంగాణ అన్నాడు కాళోజీ. సో అందువల్ల ఒకరికి ఇన్ని రూపాల్లో దర్శనం ఇస్తుంది. సో ఇట్ ఈస్ యువర్ చాయిస్, నీకు ఎలా అనుకుంటే అలా అనుకోవచ్చు, ఎలా దర్శించుకోవాలంటే అలా దర్శించుకోవచ్చు. తల్లి ఏ రూపంలో మనం ఆరాధించినా తల్లే. నువ్వు అమ్మ అని పిలువు, మమ్మీ అని పిలువు, ఓ అని తల్లి స్పందిస్తుంది. తల్లికున్న గొప్పతనం ఏంటంటే నీవు ఏ పేరుతో పిలిచినా తల్లి స్పందిస్తుంది, నువ్వు ఏ పేరుతో పిలవకపోయినా స్పందిస్తుంది. తల్లి గొప్పతనం అది. ఒక బిడ్డ కనుక అని ఇట్లా నోరు తెరిచింది అనుకోండి, అమ్మ అని అనకపోయినా ఆ బిడ్డ పరుగున వచ్చి ఒక ఇంత అన్నం ముద్ద పట్టుకొచ్చి నోట్లో పెడుతుంది. తల్లి ఆకలి అవుతుందా అంటది. దట్ ఈస్ తల్లి. అందువల్ల తల్లి తెలంగాణ నువ్వు ఏ రూపంలో దర్శించుకున్నా, ఏ రూపంలో ఆరాధించినా, ఏ రూపంలో భావించినా నీ భావోద్వేగానికి ఈ తల్లి తెలంగాణ స్పందిస్తుంది. అందువల్ల అభ్యంతరం ఏం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఊహించిన రూపంలో కాకపోతే మీరు
ఏ రూపంలో ఊహించుకోండి, అభ్యంతరం వెళ్ళలేదు. కల్చర్కు మల్టీ డైమెన్షన్ ఉంటుంది, సింగిల్ కల్చర్ కాదు కదా. తెలంగాణ అనే దానికి కేవలం వ్యవసాయమే ఉన్నది. తెలంగాణ అనే దానికి బొగ్గుగొండలో ఒక రూపం, తెలంగాణ అనే దానికి సాఫ్ట్వేర్ ఒక రూపం కాదా? ఎవరు చెప్పగలుగుతారు తెలంగాణ సాఫ్ట్వేర్ కాదని? తెలంగాణ అంటే వరి మొక్కజొన్న రూపం. అందుకే అనేక రూపాలు ఉంటాయి. ఇవన్నిటి యొక్క సమాహారం తెలంగాణ. తెలంగాణకు జాషువా గారు అంటారు, ఉర్దూ శారదా విలసిల్లిన గడ్డ ఇది అని. జాషువా లాంటి మహాకవికి ఉర్దూ శారద, ఉర్దూ సాహిత్యం కూడా ఒక రూపంగా పేర్కొన్నారు. అందువల్ల ఇన్ని రూపాల్లో ఉన్న తెలంగాణ తల్లిని నా రూపంలో నీ రూపంలో అని ప్రతివాదాలు చేసుకోవడం కన్నా అన్ని రూపాల్లో దర్శించుకుందాం. అన్ని రూపాల్లో దర్శించుకున్నా, ఏ రూపంలో దర్శించినా, ఏ భావోద్వేగంతో దర్శించినా ఆ తల్లి తెలంగాణ స్పందిస్తుంది, దీవిస్తుంది తెలంగాణ బిడ్డల్ని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.